అబ్బాయి రెడ్డి, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సంవత్సరం క్రితం బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సంవత్సరం క్రితం జూన్ 4th అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ 9వ తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, 2024లో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించవచ్చు. కోడికత్తి డ్రామా, ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. గులకరాయి డ్రామా అంటే ఏదో రకంగా అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది. నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు, నీతి, నిజాయితీ, జాలి, దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి. ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి? నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది. ఈరోజు ఆ కుటుంబానికి సింగాయిని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా. ఆయనైతే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు. 2 ప్రాణాలు పోయినాయి, ఆ 2 ప్రాణాలని తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా. అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు, ఎవడో మా కార్యకర్తే కదా చచ్చిపోయాడు. అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి, అక్కడ మనిషి చనిపోయాడన్న సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడే అన్న సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు? మళ్ళా పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి. ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగు అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే తిరుమలలో కూడా మనం చూసాం, నెయ్యిలో ఏ కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన దానికి 4 రోజుల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏదో ఉంది అని చెప్పించినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కుట్ర. సో ఇక్కడ కూడా అదే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా కేసు పెట్టి ఇరికించాలి అనుకుంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, ఓకే మీరు చెప్పింది నిజం అని ఒక నిమిషం అనుకుందాం, డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసు పెడతారా, లేదా కార్లో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గాని లేదా ఎక్స్ మినిస్టర్ల మీద కేసు పెడతారా చెప్పండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో కూడా జరగాలి. ఈ 1 year లో జరిగిన వాటిల్లో కూడా అలా కేసులు పెట్టాలి. ఎందుకంటే మన ఫ్లైట్ క్రాష్ అయింది, మీరు అందరూ చూశారు, ఎంతమంది ఉంటే అంతమంది చనిపోయారు ఫ్లైట్ లో. మరి దానికి ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి? రామ్మోహన్ నాయుడు గారు కదా. మరి ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి సింహాచలంలో నేనే దగ్గరుండి మొత్తం ఏర్పాట్లు చేస్తానని హోంమంత్రి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మరి వాళ్ళ చేతగానితనం వల్ల గోడ కూలి 7 మంది చనిపోతే ఎందుకు హోంమంత్రి మీద కేసు పెట్టలేదు ఒకసారి చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ మీటింగ్ లో ఏం చెప్పారు? యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మరి ఈరోజు యువత ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి షట్లు చించుకొని అరవండి, సైలెన్సర్లు పీకేసి రేస్ చేసి మీరు బైక్ రేసులు చేయండి అన్నారు. మరి ఆయన ఆరాధ్య హీరో కదా వాళ్ళకి, ఆయన మాటను తూచా తప్పకుండా వాళ్ళు రేస్ చేసుకుని పోయి 2 చనిపోయారు. మరి చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టలేదో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాలి. సో ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన మీద అభిమానంతో వచ్చే జనాల మీద, నాయకుల మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి జనాలు రాకూడదని,
జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో తిరగకూడదని మీరు చేస్తున్న కార్యక్రమం అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మీకే డౌట్ వచ్చింది. సంవత్సరం అవుతున్నా ఈరోజు మీరు మీటింగ్లు పెడితే ప్రజలు మీ మీటింగ్లకు రావట్లేదు. బలవంతంగా మీరు ఏ విధంగా అంగన్వాడీ వాళ్ళని, అలాగే 100 రోజులు పనికి పోయే వాళ్ళని, అలాగే సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న పిల్లల్ని, ఇలా మీరు ఎవరెవరిని బెదిరించి తీసుకొస్తున్నారో అన్ని మీడియాలో చూస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మీ స్పీచ్లు వినకుండా పారిపోతున్నారు. ఇక్కడేమో జగన్ గారి కోసం రోడ్ల మీద పొలాల మీద ఇలా పరిగెడుతున్నారు అనగానే మీరు తట్టుకోలేక ఈ విధంగా కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటున్నారు. మీరిచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు.